47 ఎకరాలు దొంగతనంగా దొబ్బిండు గిరిజనులకెంచి అని కేసు పెట్టింది కదా మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మీద. ఇక మీడియా ముంగటికొచ్చిన సారు చూడుర్రి ఏం చెప్తుండో. మేడ్చల్ల మల్లన్న గెలిచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవుడుతోనే ఇంట్లోకెళ్లి బయటికి వెళ్తలేడు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్న. ఇక గిన్ని దినాలు అయింది పాతమరపు అవ్వుడుతోనే ఇప్పుడు గొట్టాల ముంగడికి వచ్చిండు అన్న. ఇక ఆయన గలవనీకే వాళ్ళ నియోజకవర్గ జనాలు వస్తే ఆ గోగిట్ల పూట వరకు పోజు ఇచ్చిండు చూడుర్రి. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో ఉన్న కేశవపురంలో 47 ఎకరాలు గిరిజనుల భూములు కబ్జా చేసి ఎన్నికల టైంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో గిరిజనులు ఎంఆర్ఓతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందేనాయే. ఇక ఇప్పుడు గొట్టాల ముంగడికి వచ్చిండు ఏందో అరుచుకుందాం పారే ముచ్చట. చెప్పే మల్లన్న 47 ఎకరాలు కబ్జా చేసినవని అంటున్నారు గిరిజనులు, వాస్తవమేనా? వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. మరి నీ మీదనే ఫిర్యాదు బుక్ అయింది కదా మల్లన్న. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు. ఎన్నికలైన ఎమ్మడే రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేపించిండు అని ఆ గిరిజనులు అంటున్నారు కదా. అది కాదని అవాస్తవం అని చెప్తున్నా. మరి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది అని అనుకుంటున్నావా మల్లన్న? ఏం దీంట్లో కక్ష ఏం లేదు. విన్నరా, భూ కబ్జాతోనే నాకు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదైన విషయం వాస్తవమే, నేను కూడా కోర్టును ఆశ్రయిస్తా అంటున్నాడు మల్లన్న.